నిన్న అల్లు అర్జున్ గారు అరెస్ట్ అవటాన్ని ఎలా చూస్తారు? హీరో అల్లు అర్జున్ అనవసరంగా చేయటమే ఆయన్ని అరెస్ట్. ఇప్పుడు సావడం అంటే ఇప్పుడు నెట్టుకుంటారు. ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి పోయిన కాడ చచ్చిపోయిన వాళ్ళని ఎవరు అరెస్ట్ చేస్తున్నారా? ఈయన చేశారు అనవసరంగా. అది అంటే మృతి చెందిన ఆమె తరపున ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టేసి ఇప్పుడు పోవద్దంట్ల ఆమె అయినా పోవటం బాధ, ఎవరికైనా బాధలే. కానీ ఆమెకు పరిహారం చెల్లించిందిగా పోయి, మరి ఆయన వల్ల జరిగింది కాబట్టే 25 లక్షలు ఇచ్చింది. అది మరి 10 లక్షలు ఇచ్చిందంటే మరి ఆయన అభిమానం ఉండబట్టేగా పోయి నా కోసం వచ్చారు, చచ్చిపోయిందని ఇచ్చారు 25 లక్షలు. అది అల్లు అర్జున్ గారిని ఉద్దేశపూర్వకంగానే అరెస్ట్ చేశారంటూ కూడా ఉద్దేశం అంటే రాజకీయంగా కూడా అది జరిగినట్టు కనపడుతుంది జనానికి. ఆయనకు వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేయాల్సిందైతే అప్పుడే చేసేవాళ్ళు. ఒక వారం తర్వాత 10 రోజుల తర్వాత ఎందుకు చేస్తారు? అది ఏదో రాజకీయం కూడా జరిగిందని అనుకుంటున్నారు జనం. అది దీనికి సంబంధించి అల్లు అర్జున్ గారికి బెయిల్ రావడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రత్యేకించిన లాయర్లు ఎంపీ నిరంజన్ రెడ్డి గారితో ఇప్పుడు బెయిల్ ద్వారా బయటికి రావడం జరిగింది. చేశారు, వాళ్ళకి న్యాయం కావాలనుకున్నారు, చేశారు. అది వైసీపీ కార్యకర్తలు కానీ అంటున్నమాట, అల్లు అర్జున్ మా కోసం నిలబడ్డాడు, మేము మీకోసం నిలబడ్డా అంటూ కూడా వాళ్ళు అంటున్నమాట. అంతేగా మరి, తప్పే ఉందంట. అది అంటే ఎలా చూడొచ్చు అంటే అది మొత్తం రాజకీయ కోణంగానే రాజకీయంగా కూడా జరిగి ఉంటుంది, లేకపోతే అరెస్ట్ చేయడం అంటే అంత ఇదిగా కాదు కదా. అది ఓవరాల్గా ఏమంటారు మీరు? ఇటు రాజకీయం ఉంది, అటు రాజకీయమే ఎక్కువగా కనపడుతుంది. ఇది అరెస్ట్ చేయాలంటే అప్పుడే చేయాలా, ఏది జరిగింది తెల్లారే చేయాలి అరెస్ట్. ఆయన చేయాలంటే ఆయన పోయి ఆయనే సానుభూతిగా పోయి వాళ్ళకి 25 లక్షలు ఇచ్చిండు. వాళ్ళు పెట్టాలి అసలు కేసు. వాళ్ళు మెలకంటూ ఉన్నారు కదా. అది అంటే మృతి చెందిన భార్య భర్త ఎవరైతే ఉన్నారో అతను నిన్న టీవీలో చూసి, నేను ఇప్పుడే నాకు తెలిసింది దీనికి ఏం సంబంధం లేదు, అల్లు అర్జున్ గారిని కేసు వాపసు తీసుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానంటూ కూడా ఆయన కూడా. అదే నేను చెప్పేది కూడా అదే. ఇప్పుడు ఆయనకేమో పెట్టేవాళ్ళు అయితే వాళ్ళు ఆయాలే పెట్టుకుంటారు కేసు. వాళ్ళకి ఇబ్బంది లేదు, ఆయన వచ్చి సానుభూతిగా చేసిండు కాబట్టి ఇబ్బంది లేదని వాళ్ళు మెలకండుకున్నారు. ఇదంతా తర్వాత కావాలని రాజకీయం కానీ ఇంకొక రకం కానీ ఆయన మాట్లాడుతుండగా రేవంత్ రెడ్డి ఏమని చట్టం పైన చట్టం చేద్దని. ఆయన పోయిన కాడ చచ్చిపోయిన కాడ మరి చట్టం పైన చట్టం చేయాలి కదా, చేయలేదు. ఈయనకే వర్తించిందే, ఒక్కళ్ళకే వర్తించదు కదా. ఈ చంద్రబాబు నాయుడు గారు ఆడ పోయిండు, ఏడా రాజమండ్రి పుష్పరాలు ఆడ ఎంతమంది చచ్చిపోయారు, మరి వాళ్ళని అరెస్ట్ చేయాలిగా. ఇవన్నీ కావాలని చేసింది. ఆయన వచ్చేటప్పుడు సెలబ్రిటీ కాబట్టి సమాచారం ఇవ్వాలిగా. వాళ్ళకి సమాచారం ఇవ్వకుండా వస్తే మరి ప్రజలు ఇబ్బంది పడతారుగా. సమాచారం ఇవ్వకుండా రావటం తప్పే. ఆయన సరే ఆమెకి ఎక్స్గ్రేషియా ఇచ్చాడు కానీ అంత అయినా ఈయన తప్పే. ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వస్తే సెలబ్రిటీ వచ్చినప్పుడు తొక్కిసలాట జరిగేదిగా, తప్పే. అంటే సంధ్య థియేటర్ సినిమాకి సంబంధించిన సంధ్య థియేటర్ యాజమాన్యం కూడా మేము పోలీసు వారికి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, కానీ వాళ్ళు అలర్ట్ అవ్వలేదని చెప్తున్నారు. ఇస్తే పర్వాలేదు, ఇలేదని చెప్తున్నారు. ఇస్తే మాత్రం వీళ్ళ తప్పే, ఇవ్వకపోతే మాత్రం మరి అది వీళ్ళ తప్పేగా. అంటే లోపల కారులో రాకుండా పైన ఓపెన్ టాప్ కారులో వచ్చాడంట, మరి అది తప్పేగా. జనం ఎగబడేసరికి జరిగింది. అంటే మృతి చెందిన మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబానికి కూడా అల్లు అర్జున్ గారు 25 లక్షల రూపాయలు ఇచ్చారు. బాగానే ఇచ్చారు. అది మాత్రం పర్వాలేదు, బాగానే ఇచ్చారు. వెంటనే స్పందించి బాగానే ఇచ్చాడు. అంటే కొంచెం రాజకీయ కోణం కూడా ఉందిలే. కేటీఆర్ ఏదో అంటానే రేవంత్ రెడ్డి కొంచెం చెప్పాడుగా, రాజకీయ కోణం కూడా ఉంది. ప్రజలు అనుకున్నట్టుగానే రాజకీయ కోణం ఉంది. అంటే ఫ్యాన్స్ కానీ కొంతమంది అంటున్నమాట, ఇది జరిగి వారం రోజుల తర్వాత ఇప్పుడు అరెస్ట్ ఉంది. రాజకీయ అనుమానాలు కూడా వస్తున్నాయని చెప్పి ఉంది, రాజకీయం కూడా ఉంది. అందరికీ నమస్కారం అండి. ఆయన ఇండియా ఫ్యాను, ఐకాన్, ఆ వరల్డ్ మొత్తం ఫేమస్ అయినటువంటి అల్లు అర్జున్ బన్నీ గారు యొక్క యోధాని, ఆయన యొక్క ప్రజాదరణ చూసి ఓరవలేక ఒక కుట్రతో కక్షతో ఇలా చేయటం జరిగింది. దీన్ని తీవ్రంగా మేము లారీ అసోసియేషన్ తరఫున తీవ్రంగా, కృష్ణా జిల్లా లారీ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం.
ఇలాంటి పునరావృతం కాకుండా ప్రభుత్వాలు పోలీసు వారు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. వాళ్ళు ప్రజాదరణ కలిగినటువంటి సెలబ్రిటీస్ వారు వస్తున్నారు, ముందే సమాచారం ఉంది కదా, దాన్ని బట్టి మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలు ఎగబడతా ఉంటారు సినిమా స్టార్ అనగానే, అది దృష్టిలో పెట్టుకోవాలి. నిన్న జరిగినటువంటిది తీవ్రంగా ఖండిస్తున్నాం, చట్టాన్ని గౌరవిస్తున్నాం. నిన్న సాయంత్రం వైరల్ ఆర్డరు భారతదేశ చరిత్రలో అరెస్ట్ రిమైండ్ పడ్డ 45 నిమిషాల్లో బెయిల్ రావడం ఒక రికార్డు. మనం హైకోర్టు వారిని గౌరవిస్తున్నాం. దాన్ని జైలు అధికారులు ఇంప్లిమెంట్ చేయలేదు. రాత్రి కావాలనే దురుద్దేశంతో వారిని ఉంచడం జరిగింది. ఉదయం 6:45 విడుదల చేశారు. వారు ఇప్పుడే ఇంటికి క్షేమంగా చేరుకున్నారు. వారి ఆదరణ, వారి ప్రజాదరణ చూస్తుంటే అసలు దేశం అంతా మారుమోగిపోతుంది. అతను రాబోయే రోజుల్లో అతనే ఒక సెలబ్రిటీ, ఇండియా ఫ్యాన్. అల్లు అర్జున్ జిందాబాద్. కుటుంబ బాధిత ఎవరైతే ఉన్నారో మరణించిన కుటుంబానికి కూడా 25 లక్షలు అల్లు అర్జున్ ప్రకటించడం జరిగింది. ఇది జరిగి వారం రోజులు అవుతున్నా కానీ నిన్న అరెస్ట్ చేసి తప్పకుండా అల్లు అర్జున్ గారు ఈరోజు రేపు ఆ కుటుంబాన్ని కలుస్తారు, వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తారు. వారు మీడియా ద్వారాగా తెలియజేయడం జరిగింది. తప్పకుండా వారికి ఆర్థిక సహాయం అందుతుంది. వాళ్ళ కుటుంబంలో ఒకరికి వీళ్ళ ఇండస్ట్రీలో అవకాశం ఇవ్వాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఇది చర్చలు జరుగుతున్నాయండి, ఇది వాస్తవం. బన్నీ గారు ప్రకటించారు. సార్ ఇది అరెస్ట్ కనుక కొంచెం రాజకీయ కుట్ర కూడా ఉందని వాస్తవంగా అవన్నీ మనం అనకూడదులే, కానీ అది జరగటం దురదృష్టకరం. నిన్న ఈయన్ని ఇలా చేయటం ఇంకా బాధాకరం అనేటువంటి విషయం. రాజకీయ కోణాలు అనేవి అది వేరే అదర్ దెన్ వేరే వచ్చినది. ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సంబంధం లేదు. ఒక ఫిలిం స్టార్ ప్రజాదరణ కలిగిన నాయకుడు, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. ఎవరు దానికి ఉద్యోగ శక్తులు కాదు, ఆటోమేటిక్గా జరిగినటువంటి పరిణామం. దీన్ని ఎవరిని ఉద్దేశించి మనం ఏం అనకూడదు. అది నిన్న జరిగిందని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇండియా ఫ్యాన్ స్టార్ ఆయన, భారతదేశంలో ఒక అమితాబ్ బచ్చన్ లాగా ఒక వెలుగుతాడని ఆయనకి మా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అసలు ఆయన అయితే ఆలోచించుంటే కొద్దిగా బాగుండేది అరెస్ట్ చేయడానికి. ఆల్రెడీ వాళ్ళ నాన్నగారు కూడా, పిల్లాడు వాళ్ళ నాన్నగారు కూడా మాట్లాడారు కదా, ఆ సంబంధం లేకుండా అరెస్ట్ చేశారని చెప్పి. అరెస్ట్ చేయడం కూడా తప్పే అనుకుంటున్నాను నేను అయితే. అంటే సంధ్య థియేటర్ యాజమాన్యం కూడా పోలీసు వారికి ముందు రోజే అప్డేట్ ఇచ్చారు, కానీ పోలీసు వారి నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగిందని. సంధ్య థియేటర్ యాజమాన్యం కూడా మాకేం చెప్పలేదు, చెప్పకుండా వచ్చారని అంటున్నారు. మరి అదైతే అంటే అరెస్ట్ చేయడానికి ఇది జరిగిన వారం రోజుల తర్వాత అరెస్ట్ చేశారు అని చెప్పేసి కూడా ఫ్యాన్స్ అంటున్నారు. అవును, అది తప్పే కదన్నా. అసలు వాళ్ళ కుటుంబానికి 25 లక్షలు సాయం చేస్తా అన్నారు, సాయం చేశారు. అయినా సరే వాళ్ళు కేసు కూడా పెట్టలేదంట. అరెస్ట్ చేయాల్సినంత అవసరం ఏముంది అల్లు అర్జున్ని? ఆయనే చిన్న ఆయన కాదు కదా, చాలా పెద్ద ఆయన. ఇదైతే అరెస్ట్ అయితే ఖండిస్తున్నాం, తప్పుగానే అర్థం చేసుకున్నాం. అది కుటుంబానికి 25 లక్షలు ఇస్తామని చెప్పి పరిహారం కూడా ఇచ్చారంట. వాళ్ళ కుటుంబాన్ని కూడా అంతా చూసుకుంటా అన్నాడు. అయినా సరే మరి అరెస్ట్ చేయడం అంటే తప్పే కదా. ఆ భర్త ఎవరైతే ఉన్నారో టీవీలో ఆయనే చెప్పారు, మరి చూసి రియాక్ట్ అయ్యి చెప్పారు, నేనైతే కేసు పెట్టలేదు, కేసు కూడా విత్డ్రా చేసుకుంటా అన్నారు. అయినా సరే మరి కేసు పెట్టి అరెస్ట్ చేసి పొద్దున పంపించారు. లాంటి ఆయన్ని అరెస్ట్ చేయడం కూడా తప్పే కదా, నాకైతే తెలుసు. అంటే దీనికి రాజకీయ కుట్రకోణంలో రాజకీయ పరంగా అయితే ఆలోచించకూడదు. మన తెలుగు రాష్ట్రం, అదేమో వేరే రాష్ట్రం కదా. అది రాజకీయ కోణంగా అయితే ఆలోచించకూడదు. అది పక్క రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం కదండి, అది మన తెలుగు రాష్ట్రం కాదు కదా రాజకీయ పరంగా ఆలోచించడానికి. దీనికి సంబంధించి నిన్న బెయిల్ రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి గారు పోరాడి. అదేం లేదండి, జగన్మోహన్ రెడ్డి కాదు, ఎవరో కాదు. అసలు దానికి బెయిల్ రావడానికి కారణం కూడా పైన హైకోర్టు ఇచ్చింది బెయిల్. సాయంత్రం 5:15 ఇచ్చింది హైకోర్టు. అంటే ఎలా చూస్తారు ఓవరాల్గా, ఏమంటారు? అయితే అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేయడం అయితే తప్పుగానే అనుకుంటున్నాను. అంత పెద్ద ఆయన్ని, ఐకాన్ స్టార్ ఆయన్ని అరెస్ట్ చేయడం కూడా తప్పే కదా. ఆయన తప్పు అయితే కాదు కదా, కావాలని చెప్పి వెళ్ళలేదు కదా. పోలీసు వారు బెడ్రూమ్లోకి వచ్చి కనీసం బట్టలు చేంజ్ చేసి కనీసం డ్రెస్ మార్చుకుంటానన్నా సరే ఊరుకోలేదు కదండి, తప్పు కదా అది. ఎక్కడికి పారిపోడు కదా అల్లు అర్జున్, ఇల్లు వదిలేసి వెళ్ళిపోడు కదా. కనీసం ఆ అవకాశం ఇచ్చినా బాగుండేది కదా. ఆయన అంటే హత్య ఏం చేయలేదు కదా, ఏదో అనుకోకుండా జరిగింది అది. అంటే ఓవరాల్గా అల్లు అర్జున్ గారు జైలు నుంచి బయటకు వచ్చారు, ఎలా అనిపిస్తుంది? నాకైతే మంచిగా అనిపిస్తుంది. నేనైతే అల్లు అర్జున్ ఫ్యాన్స్. అవునా?
అలాగని చెప్పి ఆయన తప్పేం లేదు కదండి ఆయనది.